వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 జనతా పార్టీ తర్వాత తపస్సు టీచర్స్ ఆర్గనైజేషన్ రెండు కూడా నా మీద నమ్మకం పెట్టి ఈ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టినందుకు వారికి ధన్యవాదాలు. అదేవిధంగా టీచర్స్ అనేవాళ్ళు చాలా మేధావులు, వాళ్ళు ఎక్కువ చదువుకున్న వాళ్ళు. మనందరము ఆ టీచర్స్ వల్లనే ఈ స్టేజ్లో ఉన్నాము. కానీ గత కొన్ని సంవత్సరాలుగా సక్సెసివ్ గవర్నమెంట్స్ మన విద్యా విధానాన్ని చాలా అడ్వాన్స్ స్టేజ్కి తీసుకొచ్చింది. టీచర్స్ మన ఉపాధ్యాయులు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ మనందరం కలిసి కొట్లాడి తెలంగాణను తెచ్చుకున్నాము. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా విద్యా విధానంలో కానీ, టీచర్స్ లైఫ్ స్టైల్లో కానీ, వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ కానీ ఏ గవర్నమెంట్ కూడా పెంచలేదు. దానికి తోడు ఉపాధ్యాయులు గెలిచిన వాళ్ళు గవర్నమెంట్తో కలిసిపోయి గవర్నమెంట్ ఏమి చెప్తే అదే వాళ్ళు అగ్రి చేసి టీచర్స్కు చాలా అన్యాయం చేశారు. మోడల్ స్కూల్స్కు 010 అని ఒక కొత్త ప్రాబ్లం. వాళ్ళకు ప్రతి శాలరీ ఫస్ట్ తారీఖు ఇవ్వాల్సింది ఇవ్వరు. ఎందుకంటే గవర్నమెంట్ శాంక్షన్ ఇవ్వాలి. ఆ శాంక్షన్ చేసి ఇచ్చే లోపల 1 వీక్ పట్టొచ్చు, 2 వీక్ పట్టొచ్చు, 3 వీక్స్ పట్టొచ్చు, ఒకసారి మంత్ కూడా అయిపోతుంది. గవర్నమెంట్ ఏరియర్ పేమెంట్స్, డిఏ పేమెంట్స్ బకాయిలు పెరిగిపోయినాయి. లీవ్ ఎన్కాష్మెంట్ సరెండర్ చేస్తే ఆ డబ్బులు కూడా ఇవ్వట్లేదు. రిటైర్డ్ అయిన టీచర్లకు వాళ్ళకు వచ్చే డబ్బులు కూడా టైంలో ఇవ్వకుండా బాండ్స్ ఇస్తారు. ఆ బాండ్స్ ఇప్పుడు 2029లో వాళ్ళు ఎన్కాష్ చేసుకోవాలి. అంటే ఆ విధంగా ప్రతి ఒక్కరికి ప్రతి ప్రాబ్లం. తర్వాత పెన్షన్ తీసేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెన్షన్ స్కీము ఉండాలా లేకుంటే కొత్త విధానం కావాలా, సిపిఎస్ స్కీమ్ కావాలని అడిగితే వీళ్ళు సిపిఎస్ స్కీమ్ కావాలని ఒప్పుకున్నారు. దాంతో టీచర్లు అందరికీ ప్రాబ్లం వచ్చింది. ప్రతి ఒక్కరికి ఇప్పుడు రిటైర్డ్ కాగానే వాళ్ళకు ఒకసారి లంసం కొంత అమౌంట్ వస్తుంది, తర్వాత వాళ్ళకు పెన్షన్ లేదు. కాబట్టి వాళ్ళకు బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్లో వాళ్ళకి సెక్యూరిటీ లేదు. శాలరీ మన పెన్షన్ వచ్చే స్కీమ్ అదిరిపోయింది. ఆ విధంగా ప్రతి టీచర్ సెక్టర్కు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినాయి. తర్వాత ఈ విద్యా విధానానికి కూడా అలొకేషన్ బడ్జెట్ తగ్గించారు. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, తర్వాత టీచర్స్కు శాలరీస్ ఇవ్వట్లేదు. పోయిన గవర్నమెంట్ ఏం చేసింది, ఈ సమస్యలన్నీ సాధిస్తా అని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి మోసం చేసి గెలిచిన తర్వాత ఒక్క ఇష్యూని కూడా ఇంతవరకు సార్ట్అవుట్ చేయలేదు. డబ్బులు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న దగ్గర ఆ ఇష్యూస్ సార్ట్అవుట్ చేయట్లేదు. నాన్ ఫైనాన్స్ ఉన్న దగ్గర ఎక్కడైతే ఓన్లీ గవర్నెన్స్ చేసి కొన్ని సిస్టమేటిక్గా నడిపే పద్ధతిలో కూడా చేయట్లేదు. కాబట్టి మీ టీచర్లందరికీ అప్పీల్ ఏంటంటే త్రూ మీడియా తరఫున ఇన్ని సంవత్సరాలు అందరికీ ఛాన్స్ ఇచ్చారు. బీఆర్ఎస్కు ఛాన్స్ ఇచ్చారు, కాంగ్రెస్కు ఛాన్స్ ఇచ్చారు. ఈసారి మీరు మన బీజేపీ అభ్యర్థిని, నాకు తపస్సు బలపరిచిన అభ్యర్థిని నన్ను గెలిపిస్తే మీ వెంట ఉండి మన గవర్నమెంట్ ఇప్పుడు మన 4 ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 1 ఎమ్మెల్సీ ఉన్నారు. ఇప్పుడు ఈసారి 2 ఎమ్మెల్సీలు యాడ్ అయితే మేము ఫైటింగ్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతోని మనం 2 మినిస్టర్స్ వీళ్ళందరి సహకారంతో మీ టీచర్ల సమస్యలన్నీ 1 by 1 అన్నీ సార్ట్అవుట్ చేస్తానని, మీతో టీచర్లతో ఉంటానని మన బీజేపీ లీడర్స్ అందరూ కూడా వాళ్ళకి అవైలబుల్ ఉండి అన్ని ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేస్తానని నమ్మకంతో మీ ముందున్నాను. కాబట్టి ఈసారి మన ఓబీసీ క్యాండిడేట్గా నాకు ఛాన్స్ వచ్చింది, ఫస్ట్ టైం. కాబట్టి మీరు అందరికీ ఛాన్స్ ఇచ్చారు. ఈసారి నా ఛాన్స్ ఇవ్వండి, నా క్రెడిబిలిటీ వెరిఫై చేసుకోండి. ఓటు వేసే ముందు టీచర్లు అనేటోళ్ళు చాలా గొప్ప మేధావులు. మీరు అన్నీ ఆలోచించి 360 degreesలో ఓటు వేసే ముందు నాకు ఓటు వేస్తారని నమ్మకం ఉంది, నన్ను ఆశీర్వదిస్తారని నమ్మకం ఉంది. కాబట్టి ఈసారి నేను గెలిచి మీ వెంట ఉండి మన బీజేపీ లీడర్స్ అందరూ, మన తపస్సు టీచర్స్ ఉంటారు, వాళ్ళందరి సహకారంతో మీ సమస్యలను, టీచర్ల సమస్యలను సాల్వ్ చేస్తానని
నమ్మకంతో మీ ముందుకు వస్తున్నాను. మీరు ఎటు తిరిగి నన్ను ఆదేశించి గెలిపించగలరు. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.